తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు 200 కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది, దానికి 500 బోనస్. మీరు బోనస్ ఎవరికి ఇవ్వాలి? మీ టార్గెట్ ఎంత? 50 లక్షలు. 50 లక్షల మెట్రిక్ టన్ల బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క తీయండి. లెక్కనే ఉంటుంది, బాధ్యత లెక్కనే ఉంటుంది. బయట అమ్ముకున్నా కూడా మీరు బోనస్ ఇవ్వాలి. బయట అమ్ముకున్నా కూడా బోనస్ ఇవ్వాలి. మీరు తరుగుతాళ్ళు తేమలే కూడా కొనాలి. బయట అమ్ముకున్న రైతులు కూడా మీ టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్లకు అసలు మొత్తానికి ఇవ్వాలి. సన్నపోటు లేదు, తొట్టలేదు. మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈ తేడా ఆ తేడా లేకుండా అందరికీ బోనస్ ఇవ్వాలి. ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది. కౌలు రైతులకు రైతు కూలకి ఇస్తున్నారు, వాళ్ళకు 12 రూపాయలు ఇస్తుంటారు. రైతు కూలకు వాళ్ళకి ఇవ్వకపోతుంది. 500 రూపాయలు బోనస్ అంటది. బోనస్ ఎగ్గొట్టడం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఆ మద్దతు ధర కొనుగోలు లేక ఇలా తక్కువ రేటు అమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది. మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషించబడుతుంది. ఇలా నిజాయితీగా కొనుగోలు జరిగితే ఇలా పైసలు లాభం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు? బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది. వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది. ఈ బోనస్ తప్పించుకోవచ్చు, 50% బోనస్ తప్పించుకోవచ్చు. ఈ రెండు కుట్రల భాగమే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న విధానం. ఇది అది గోసపడుతున్నారు రైతులు, ఎక్కడ మొత్తుకుంటున్నారు, లొల్లి పడుతున్నారు రైతులు. ఇది పక్కకు పెట్టి కొత్త సమస్యను పట్టుకొచ్చి కథ కొనుగోలు గురించి ఎవరు మాడతలేరు. ఇక బందిగా రైతు సమస్య ఎవరు మాడతలేరు. ఇక డైవర్షన్ పాలిటిక్స్. కానీ రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికీ 50% కూడా కొనుగోలు జరగలేదు. మీ నిర్లక్ష్యం వలన, మీ చేతకంతనం వలన, మీ మూర్ఖత్వ ఆలోచన వలన, మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మీరు బోనస్ ఇచ్చడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు. తరుగుతాలు తేమ పడుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు, స్థలాలకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతు భరోసా ఇవ్వాలి, రైతు కులకు 12,000 రూపాయలు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, తరుగుతాలు తేమలే కూడా కొనాలి. ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. ఇప్పుడు లగిచర్లకు సంబంధించి